హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, రీసెంట్గా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఏదైతే ఏపీలోని తుళ్ళూరు పోలీస్ స్టేషన్ పోలీసులు ఆయన హైదరాబాద్లో ఉండగా అరెస్ట్ చేసి తుళ్ళూరు పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్ళడం జరిగింది. మనందరికీ తెలుసు ఆయన ఎందుకు అరెస్ట్ చేశారంటే ఏదైతే రీసెంట్గా జరిగిన సాక్షి డిబేట్లో అమరావతి మీద చేసిన వ్యాఖ్యల్లో ఏదైతే ఆయన ఆధ్వర్యంలో అలాగే కృష్ణంరాజు మాట్లాడారు కాబట్టి అందుకోసం అని చెప్పేసి ఏదైతే కొంతమంది రైతులు ఏదైతే అమరావతి మహిళలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేసి తుళ్ళూరు పోలీస్ స్టేషన్కి అయితే తరలించడమే జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని అయితే మనం క్లియర్గా గమనించాలి. ముఖ్యంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఒక కొత్త సాంప్రదాయానికి నాంది పలికింది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే మనం గమనించుకున్నట్లయితే ఏదైతే కొమ్మినేని శ్రీనివాసరావు అనే వ్యక్తి ఒక రకంగా వివాదరహితుడు, అంటే ఏదైతే ఆయన సోషల్ మీడియా కార్యకర్తలాగా ఎలా పడితే అలా మాట్లాడే వ్యక్తి కాదు. ఆయన డిబేట్లో కూడా ఏదైతే ఎవరైనా తప్పుడు పదాలు మాట్లాడితే, ఎవరైనా కాలర్స్ తప్పుడు పదాలు మాట్లాడితే ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా చాలాసార్లు అన్నారు. వెరీ రీసెంట్గా ఏదైతే కృష్ణంరాజు మాట్లాడినప్పుడు కూడా ఆయన ఆ మాటలు వెనక్కి తీసుకోండి, మీ మీద ఏదైతే టీడీపీ వాళ్ళు విరుచుకుపడతారు అన్నట్లుగా కూడా కొమ్మినేని శ్రీనివాసరావు ఆ మాటలను ఖండించే ప్రయత్నం చేశారు. కాకపోతే ఇంకా కొంచెం గట్టిగా ఖండించాల్సిందే. అయితే ఇలాంటి జర్నలిస్ట్ని దాదాపు ఆయనకి 70 సంవత్సరాలు, ఆయన జర్నలిజం కెరియర్ దాదాపు 50 సంవత్సరాలు. కానీ 70 సంవత్సరాల వయసులో పాపం ఆయన ప్రమేయం ఏమీ లేదు. మనం గమనించుకున్నట్లయితే ఆయన నోటి వెంట అమరావతి ఈ రాజధాని అని చెప్పేసి ఆయన నోటి వెంట అనలేదు. అయినా కానీ ఆయన మీద SC ST కేసు పెట్టి అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అన్యాయం, ఎందుకంటే ఆయన డైరెక్ట్గా అలాంటి మాటలు అనలేదు. ఇది అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీని మీద వైసీపీ నుంచి తీవ్రస్థాయి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఏదైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే టీడీపీకి సంబంధించిన కొన్ని మీడియా ఛానల్స్ ABN కానీ TV5 కానీ మనం గమనించుకున్నట్లయితే ఈనాడు కానీ మహాన్యూస్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద డిబేట్లలో ఏదైతే మనం చూసుకున్నట్లయితే కొలికిపూడి శ్రీనివాసరావు లాంటి వాళ్ళు RGV తల నరిగితే ₹1 కోటి ఇస్తా, అలాగే కొలికిపూడి శ్రీనివాసరావు విష్ణువర్ధన్ రెడ్డి కొట్టినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తన దగ్గర అధికారం ఉంది, అయినా కానీ అధికారాన్ని ఉపయోగించి ఏదైతే జర్నలిస్టుల మీద కేసులు పెట్టలేదు. అలాగే మనం గమనించుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఏదో ABN మీద TV5 మీద అలాగే ఈనాడు మీద మనం చూసుకున్నట్లయితే మహాన్యూస్ మీద ఎప్పుడూ కూడా ఆయన కేసులు పెట్టలేదు. ఆయన కేసులు పెట్టి ఇప్పుడు వేధించాలనుకున్నట్లు వేధించినట్లయితే ఇప్పుడు ఏదైతే ఈ ఛానల్లో చేస్తున్న జర్నలిస్టులు మీడియా అధిపతుల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కేసులు పెట్టి వాళ్ళని ఆయన అధికారంలో ఉన్నప్పుడే జైల్లో వేసేవాడు. కానీ ఏదైతే ఈ కొమ్మినేని అరెస్టు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 2029లో ఒకవేళ అధికారంలోకి వస్తే వీళ్ళందరికీ మాత్రం ఒక సినిమా చూపిస్తుండటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఎందుకంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్గా ఉన్నా కానీ ఆయన చుట్టుపక్కల ఉండే వాళ్ళు మాత్రం అంత సైలెంట్గా ఉండరు. ఎందుకంటే ఒకవేళ 2019 నుంచి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే ఈ చర్యలు తీసుకుని ఉంటే ఆయన అధికారం కోల్పోయిండు, ఎందుకంటే తప్పుడు ప్రచారం ద్వారా. కానీ ఓడిపోయినా ఏదైతే ఫేక్ ప్రచారం ద్వారా ఓడిపోయినా కానీ పైగా వాళ్ళ ఛానల్లో పనిచేస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి మీద దాడులు చేసి అరెస్టులు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా 2029 తర్వాత జగన్మోహన్ రెడ్డి కొన్ని మీడియా ఛానల్కి మాత్రం తన యొక్క సినిమా చూపిస్తారని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి నేర్పారు, అర్థమైందా? అంటే వల్లభనేని వంశీ ఇష్యూలే కానీ పోసాని కృష్ణమురళి ఇష్యూలే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అంత టార్గెటెడ్గా ఎవరిని ఏదైతే ఒకళ్ళ మీదే అన్ని టార్గెట్లు ఎప్పుడు కేసులు పెట్టలే. ఏదైనా తప్పు ఉంటే కేసు పెట్టేటోళ్ళు, కోర్టు ఆయనకి రిమాండ్ విధించేది, తర్వాత రిలీజ్ అయ్యేటోళ్ళు. 1-2 కేసులు ఎక్కువ జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా పెట్టలే. కానీ ఇప్పుడు ప్రభుత్వం అయితే వాళ్ళని టార్గెట్ చేస్తూ ఏదైతే కావాలని సీనియర్ జర్నలిస్ట్ అయిన ఏదైతే కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం అనేది వైసీపీలో ఒక రకమైన కోపాన్ని, భావోద్వేగాన్ని అయితే రగిల్చిందనమాట. నెక్స్ట్ మాత్రం 2029లో జగన్మోహన్ రెడ్డి మాత్రం అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి కొన్ని మీడియా ఛానల్కే మామూలు సినిమా చూపించడం, వేరే సినిమా చూపిస్తుండటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.